నిన్న మాట్లాడినటువంటి గాంధీ భవన్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జల కాంతం గారు మాట్లాడినటువంటి మాటలపై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీ భవన్ను బూతుల భవన్గా మార్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షిగా గాంధీ భవన్ను బూతుల భవన్గా మార్చడం జరిగింది. ఆ బూతుల భవన్లోనే ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారిపైన అదేవిధంగా కేసీఆర్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డగోలిగా మాట్లాడుతూ అదుపు లేకుండా తన నోటిని అదుపులో పెట్టుకోకుండా మాట్లాడినటువంటి గజ్జల కాంతాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ పార్కాయతీ హోటళ్ళని రూమ్ నెంబర్ అని చెప్పుకుంటూ ఆధారాలు లేని మాటలు మాట్లాడుకుంటూ మా కేటీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. గతంలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి కాకముందుకు ఈ యావత్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన అంతా చూసే ఉంటాం మనం. తారా చౌదరి అనే ఆమె ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టిందో, ఏ విధంగా ఆమె జీవితాన్ని ఆగం చేసిరో మనందరూ చూసే ఉంటాం. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆ నాయకుడి సమక్షంలో పనిచేసుకుంటూ తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో పనిచేసుకుంటూ గజ్జల కాంతం కూడా తెలంగాణ ద్రోహి. ఏనాడు తెలంగాణ ఉద్యమం లేడు. ఎందుకంటే విద్యార్థి జేఏసీగా విద్యార్థులుగా మేము యూనివర్సిటీలో కొట్లాడుతున్నప్పుడు ఆయనే హోటళ్లలో మీటింగ్లు పెట్టుకొని ఆయనే గజ్జల కాంతం గారు ప్రజా జేఏసీ అని పెట్టుకొని ఆయనతో ప్రజలు లేరు, ఆయన జేఏసీలో మెంబర్ లేరు ఎవరు. ఆయన ఒక్కడే వసూళ్లకు పాల్పడుతూ ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. అదంతా మనం చూసే ఉంటాం. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారిని కావాలని చెప్పేసే బదనాం చేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేపిస్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి ప్రేరేపణలు మానుకోలేకపోతే గజ్జల కాంతం బిడ్డ నిన్ను చీరి చింతగడ్డ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళను, ఉద్యమ ద్రోహులను, ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళను వెంటబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీపై కానీ, బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కానీ అసత్యపు ఆరోపణలు చేస్తూ దాన్ని నిజాలుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మరు, ఎప్పటికి కూడా నమ్మరని చెప్పేసి మేము భావిస్తూ గజ్జల కాంతాను మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రేలాపనలు చేస్తే బిడ్డ నువ్వు ఎక్కడ కూర్చుంటావో మాకు తెలుసు, ఎక్కడెక్కడ నీ ఓటర్లు అడ్డలేదో మాకు తెలుసు, నీ ఓటర్లకు వచ్చి పట్టుకొని తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నాయకుడు గజ్జల కాంతం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అసత్యమైన ఆరోపణలు చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇతని యొక్క చరిత్ర మీ అందరికీ తెలవాలని చెప్పే ఒక మీడియా ముందుకు వచ్చి మేము చెప్పాల్సిన బాధ్యత ఒక ఉద్యమకారులుగా, ఒక విద్యార్థి నాయకులుగా, ఒక ఉన్నత విద్యావంతులుగా మాకు అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీడిని భాగవతం బయట పెట్టాలని చెప్పి మేము మీ ముందుకు వచ్చాం. ఇతడు రీసెంట్లీ 2 సార్లు తాగి పట్టుబడి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈ మధ్య కోర్టుకు పోయి 2-3 సార్లు ఫైన్ కట్టిండు. అంతేకాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పోలీసులకు కోబట్టుగా మారి ఎంతోమంది నక్సలైట్లను వీడు చంపించినటువంటి దుర్మార్గుడు వీడు. అంతేకాదు మీ అందరికీ తెలుసు కేటీఆర్ అంటే ఒక ఐకాన్ కాబట్టి ఎలాగైనా బదలాం చేయాలనే ఉద్దేశంతో వీడు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు గత 10 ఏళ్లలో కేటీఆర్ హైదరాబాద్ను బ్రాండ్ ఇమేజ్ను ఏ విధంగా డెవలప్ చేసిండు. ఇప్పటికి కూడా చాలామంది హైదరాబాద్ అభివృద్ధి అంటే కేటీఆర్ అంటారు. చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పటికి ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ గారి పేరు చెప్తారు. అట్లాంటి వ్యక్తి పైన వీడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు వీడు గజ్జల కాంతం అనేవాడు ఇప్పుడు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఏవో నామినేటెడ్ పోస్టులు ఫిలప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి వీడు ఏదో నామినేటెడ్ పోస్ట్ వస్తుందో, చైర్మన్ పోస్ట్ వస్తానో, లేకపోతే లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా పాలేరు పని చేయొచ్చు అని చెప్పి వీడు కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని
నేను ఏది మాట్లాడి నడుస్తాం కూడా బిడ్డ బట్టలు ఉడేసి కొడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము కూడా అందరం అదే సామాజిక వర్గం చెందిన నాయకులం కాబట్టి ఇది ఇంకొకసారి కేటీఆర్ గారి పైన అవాకులు చవాకులు బేరిస్తే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా బట్టలు ఉడేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు వీని మీద త్వరలో పరనోషం దావా వేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గజ్జలకాంతం అనే ఒక వసూళ్ల దందా నాయకుడు, ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి జైలు పోయి తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ని ఒక ఐటీ హబ్గా మార్చిన కేటీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఈ టీడీపీ నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డి ఏదో పదవి ఇస్తుందన్న ఆశతోటి ఈ గజ్జలకాంతం కేటీఆర్ని కేసీఆర్ని విమర్శించుతాడు. బిడ్డానికి ఆ స్థాయి లేదు. ఎందుకంటే గతంలో ఈ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కరీంనగర్ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు నువ్వు చేసిన దందాలన్నీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర సిట్టా ఉంది. బిడ్డ, ఆ సిట్టా బయటపడితే నువ్వు ఉరేసుకొని చేస్తావు. కానీ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నిన్న రాహుల్ గాంధీ బర్త్డే అయితే ఢిల్లీ పోతే అపార్ట్మెంట్ ఇవ్వలేదు. ఆయన కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన కేటీఆర్ గురించి నువ్వు మాట్లాడేది. బిడ్డ, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే కాంగ్రెస్ వాళ్ళు కలుతారో బీజేపీ వాళ్ళు కలుతారో ఏం తెలియని అయోమయంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి కోసం నువ్వు కేటీఆర్ ఈ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తులు, అలాంటి వ్యక్తుల కోసం నువ్వు ఇట చేస్తే ఎట? ఫోన్ ట్యాపింగ్ అంట ఈ మన వసూల దందా కోసం చేశారంట. నువ్వు వసూల దందా చేసినోడు రయ్యా కరీంనగర్లో త్రూటిలో తప్పించుకున్నావు. ప్రవీణ్ సారు త్రూటిలో తప్పించుకున్న దొంగవి నువ్వు. వసూల దందాకి మారు పేరు నువ్వు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ పచ్చి దొంగవు రాయను నువ్వు ఎందుకు రాట మాట్లాడుతావు కేటీఆర్ కేసీఆర్ గురించి? గతంలో నువ్వు చేసినవన్నీ కూడా అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఆలోచించుకొని ఇప్పటికైనా నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. గజ్జలకాంతం, నువ్వు ప్రజా సంఘం అని ఎంతమంది నక్సలైట్లు అమాయకంగా నువ్వు కోర్టు పనిచేసినావు కరీంనగర్ ప్రజలకు తెలుసు, ఇక్కడున్న కొన్ని సంఘాలకు తెలుసు. ఇవన్నీ కూడా బయట పెట్టుకోక గజ్జలకాంతం, నువ్వు ఎక్కడెక్కడ హోటల్లో ఛాయలు దాక్కుంటా కూర్చొని చేస్తున్నావు. ఇవన్నీ మాకు తెలుసు బిడ్డ. నిన్ను ఎంటాడి తరుమి తంతమని సందర్భంగా బీఆర్ఎస్గా యువజన సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం.